ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు నిపుణులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడు వ్యాపారం అభివృద్ధి జరగాలంటే ఆ వ్యాపారం ఉన్న స్థలంలో కొన్ని వస్తువులు అంటూ పెడుతూ ఉంటారండి. ఇప్పుడు అభివృద్ధి కోసం మన దగ్గర ఎలాంటి వస్తువులు ఉంటే లాభాలు అంటూ ఉంటాయండి అసలు వ్యాపారంలో? ప్రతి ఒక్కరు కూడా చదువుకొని కూడా ఉద్యోగం లేని వాళ్ళు వ్యాపారం చేయడం మంచిది. వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారం పురుష లక్షణం. అవుతే ప్రతి ఒక్కరు వ్యాపారం చేయాలనే ప్రారంభం చేస్తారు పాపం. అవుతే చేసిన తర్వాత వాళ్లకు అనుకూలించక, కలిసి రాక, పెట్టిన పెట్టుబడికి కూడా రాక, అంటే మనం ఇంత పెట్టుబడి పెట్టాం, అది కూడా రాక నష్టపోవడం లేదు. అది కాకుండా మనం పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా ఇంకా అప్పులు అధికంగా అయిపోవడం, ఇటువంటి సమస్యలన్నీ ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాపారం చేద్దాము, మనం బాగుపడదాము, చక్కగా అభివృద్ధి చెందుతాము అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరికే. ఆ కోరిక కొనసాగాలి అంటే ముందుగా మనం వ్యాపారం ప్రారంభం చేసేటప్పుడు బాగా అనుభవజ్ఞుడైనటువంటి అర్చకుడిని సంప్రదించి తెలుసుకొని మనం ఆ వ్యాపారం ఎప్పుడు ప్రారంభం చేయాలి. మొదటిగా ఏ వ్యాపారమైనా సరే అమావాస్య అయిపోయినాక పౌర్ణానికి ముందు, అనగా ఏంటంటే శుద్ధపక్షము శుక్లపక్షం అంటారు. ఈ 15 రోజుల్లో మనం ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా ఇంకా అది తిరుగులేదన్నమాట. అంటే అమావాస్య తర్వాతకైనా పెట్టాలి, లేకపోతే పౌర్ణమికి ముందేనా? అంటే ఆ అమావాస్య అయిపోయినాక పౌర్ణమి వరకు 15 రోజులు, దాన్ని శుక్లపక్షం శుద్ధపక్షం అంటారు. దీంట్లో చంద్రబలం అనేది కూడా ఒక మంత్రం కూడా ఉంటుంది. మనం వేదంలో కూడా ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి తేంగ్రం యుగం స్మరామి అనగా ఈ యొక్క మంత్ర యొక్క అర్థం ఏంటంటే అన్నీ కూడా సంపూర్ణమైనటువంటి బలాన్ని రిలీజ్ చేస్తున్నాయి ప్రకృతి నుంచి. దైవబలం ఒక మాటలో చంద్రబలం, తారాబలం, చంద్రబలం, దైవబలం అనగా పుష్కలంగా ఉంది అనమాట. ఆ సమయంలో ఎంతటి దరిద్రుడైనా కూడా ఆ సమయంలో ప్రారంభం చేస్తే నష్టం అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది భారీగా ఉండదు, స్వల్పమైనటువంటి నష్టం. అది కూడా ఎందుకు అంటే తన జాతకం ప్రభావం అవుతే దానికి ఏంటంటే లక్షలు కోట్లు నష్టపోయే బదులు స్వల్పంగా చిన్న దాంతో బయటపడతాడు. ఆ ప్రభావం అనేది ఆ మనిషిని నష్టం కలగ చేయకుండా చేస్తుంది. అవుతే దేనికి ముందుగా మనము ఆ ప్రారంభం చేసేటప్పుడు మనం చేసేటువంటి సమస్త వ్యాపారంలో ఒక యంత్రాన్ని పెట్టుకోవడం మంచిది. యంత్రం ఎందుకు అంటే ఆ యంత్రం కూడా ఏ వ్యాపారమైనా కూడాను అభివృద్ధి చెందడానికి ఒక ఈశాన్య భాగంలో కానీ, లేదంటే ఉత్తర మధ్య భాగంలో కానీ, లేదా తూర్పు మధ్య భాగంలో కానీ ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసి దాంట్లో ఒక మత్య యంత్రాన్ని, మత్య యంత్రం, ఈ మత్య యంత్రము పంచలోహాలతో చేయబడినటువంటి మత్య యంత్రాన్ని ఆ నీళ్ళల్లో పెట్టాలి ఆ వ్యాపార స్థానంలో. ఈ యొక్క మత్యం అనేది యంత్రాన్ని ఆ నీళ్ళలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకా తిరుగులేదనమాట, దానికి జీవం వచ్చినట్టే. ఒక మత్స్యము అందులో బీజాక్షరాలతో కూడుకొని ఆ నీళ్ళల్లో ఉండడం వల్ల జీవం వచ్చినట్టే ఆ మత్స్యానికి. ఎలా అంటే ఆ పంచలోహ యంత్రానికి పవర్ ఎక్కువ. ఇప్పుడు మనం ఫోన్లు మాట్లాడాలంటే ఆ ఫోన్లో సిమ్ ఉంటుంది, అది రాగి కాఫర్. ఏమిటి కొంచెం ఆ కాఫరు ప్రపంచాన్నంతా నడిపిస్తుంది. ఆ సిమ్లో ఉన్నటువంటి కాపరు తరంగాల్ని తీసుకొని రిలీజ్ చేస్తుంది. అంత చిన్న కాఫర్లోనే ఇంత శక్తివంతమైనటువంటి ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ పంచలోహ యంత్రం అనేది ఇంకెంత ఎనర్జీని రిలీజ్ చేస్తుందో చూడు. అంటే యంత్రం అనేది ఏ వారం పెట్టుకోవాలండి అసలు? చెప్తాను. అది కూడా మనకు వ్యాపార ప్రారంభం చేసే రోజైనా, ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేస్తున్నారో ఆ వ్యాపారం ప్రారంభం చేసే రోజైనా పెట్టుకోవచ్చు, దానికి వారం పని లేదు. ఒకవేళ
వ్యాపారం ఆల్రెడీ Start చేసిన చేస్తున్న వాళ్ళు ఏదైనా నష్టాలు ఉన్నట్టు అయితే ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందడం కోసం సోమవారం రోజు ఉదయం వచ్చేసి 6 నుంచి 6:30 లోపల ఉదయం. లేదా 8 తర్వాత 9 లోపల ఉమ్, ఈ యొక్క మధ్య అంతరాన్ని ఇందాక మనం చెప్పినట్టు రాగి బేషన్ కానీ లేదంటే ఇత్తడి కానీ ఉమ్, ఇవి కాకపోతే అల్యూమినియం కానీ ఇది కాకపోతే ఇంకా ప్లాస్టిక్ది ఏదైనా సరే ఒక బౌల్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఆ యంత్రాన్ని పెట్టి ప్రతిరోజు ఆ నీళ్లను మార్చుకుంటూ పూలు వేస్తూ ఉంటే 100% ఆ ప్లేస్ అంతా కూడాను పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆకర్షణ శక్తి కలుగుతుంది. ఆకర్షణ శక్తి అంటే బయట వెళ్ళిపోయే అటువంటి పబ్లిక్ అంతా కూడా ఆ షాప్ మీద వాళ్ళ యొక్క ఆకర్షణ అనేది తీసుకోవడం రిసీవ్ చేసుకుంటుంది. ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళాలి, మనం ఏదైనా తీసుకోవాలనే ఒక ఆకర్షణ శక్తి కలుగుతుంది. అక్కడ వెళ్ళడం, ఆ వ్యాపారం 10 మంది రావడం వల్ల రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ పోతూ ఉంటుంది. ఈ రోజు 10 మంది, రేపు 100 మంది. ఇలా ఆ వ్యాపారం అనేది అన్ని విధాలా కూడా స్పీడ్గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మంచి అవకాశం దీనికి తిరుగులేదన్నమాట. ఈ యొక్క రెమెడీ మామూలు రెమెడీ కాదు ఇది. అయితే మనం ఆలోచన చేసే విధానము, మనం రిసీవింగ్ చేసుకునే విధానంలో లోపాలు ఉండొచ్చేమో కానీ ఈ చెప్పిన రెమెడీలో మాత్రం 100కి 1000% మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా రెండో ఆప్షన్ ఏంటంటే గణపతిని. ఈ గణపతిని ఏ వ్యాపార సంస్థల్లో అయినా కానీ, భారీ నష్టాలు జరుగుతున్నటువంటి కానీ, లేదా పెద్ద పెద్ద సంస్థలు కానీ, వాటిల్లో 5 ముఖాలు పంచగణపతి. ఈ పంచగణపతి నల్లరాయి కానీ, అంటే మామూలుగా ఏం చేస్తారంటే పాలరాయి అంటారు, రకరకాల. అలా కాకుండా నల్లరాయి, దానికి మాత్రమే జీవం ఉంటుంది, దానికి మాత్రమే శక్తి ఉంటుంది. పాలరాయికి ఉండదన్నమాట. అది అసలు విగ్రహానికి ఉపయోగపడదు పాలరాయి. అది మనం ఏదో మన దృష్టికి బాగా అందంగా కనిపిస్తుంది కాబట్టి చేసుకోవడమే. శక్తి కావాలి అంటే నల్లరాయి మాత్రం ఉన్నటువంటి పంచగణపతిని, లేదంటే ఎర్రచందనంతో కానీ, లేదంటే పాలకర్ర అని చెప్పేసి ఉంటుంది, పాలకర్రతో కానీ, పగడపు కర్ర కానీ, ఇటువంటివి ఉంటాయన్నమాట. వీటితో పంచగణపతిని చేసి మన వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్టయితే ఆ యొక్క పంచగణపతి యొక్క ప్రభావం అనేది విశేషంగా కలిసి వస్తుంది. వ్యాపారం అనేది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. వీటిలో ఇంకా కొన్ని రకాలైనటువంటి, అంటే మనం చేసేటువంటి వ్యాపార బిజినెస్ని బట్టి పంచముఖ ఆంజనేయుని కూడా మనం పెట్టుకోవచ్చు. అవును, అది వ్యాపారం ఏది అనే దాన్ని బట్టి మనం అనేది మనం నిర్ధారణ చేసుకొని అలా పంచముఖ ఆంజనేయ స్వామినుడుగా పెట్టుకున్నట్టయితే ఆ వ్యాపారం 3 పూలు 6 కాయల్లా దినదినము అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 3 కూడా రెమెడీ ఏంటంటే, మనం వ్యాపారం బాగా జరుగుతుంది, మన చుట్టుపక్కల వాళ్ళు మన వ్యాపారం పైన పడి వేడవడం ఎక్కువగా ఉంటుంది. అంటే నాకు జరగడం లేదు, వాళ్ళకి జరుగుతుంది అని చెప్పేసి ఏడ్చే వాళ్ళే చుట్టుపక్కల ఉన్నది ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే. ఎందుకంటే వాళ్ళకి జరగకపో భగవంతుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడని ప్రయత్నం చేయరు. వాడిది బాగా జరుగుతుంది, నాకు జరగలేదు, వాడిని ఎలా చెడగొట్టాలి అని చెప్పేసి వాడి వ్యాపారాన్ని ఎలా దెబ్బతీయాలి, నాది జరగలేదు కాబట్టి ఎదుటి వ్యాపారం కూడా జరగకూడదు, దాన్ని నాశనం చేయాలి అని చెప్పేసి ఉండేవాళ్ళే ఎక్కువైపోయారు. అందువల్ల ఇటువంటి వాళ్ళ యొక్క దృష్టి దోషాన్ని నాశనం చేస్తుంది, ప్రక్షాళన చేసేస్తుంది. దాన్ని శత్రు వినాశనం అని కూడా అంటారు. ఏమంటారు? శత్రు వినాశనం. అందుకే దానికి సంబంధించి పంచముఖ గణపతిని కానీ, లేదా పంచముఖ ఆంజనేయుని కానీ మన వ్యాపార సంస్థల్లో పెట్టినట్టయితే 100 మంది పడి అడవని రోజు అవన్నీ కూడా డిలీట్ అయిపోతూ ఉంటాయి. రివర్స్ వాళ్ళకే కొట్టేస్తూ ఉంటుంది. దాని ప్రభావం అలా ఉంటుంది. ఆ యొక్క ప్రభావం అనేది ఈ విధంగా ఉంటుంది. యంత్రం అనుకోండి, అది ఎన్ని ఉన్నా కూడా డిలీట్ చేసుకుంటూ తన వ్యాపార సంస్థని అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. అది అన్ని విధాల పాజిటివ్ యంత్రం. ఈ పంచముఖ గణపతి కానీ, లేదంటే పంచముఖ ఆంజనేయ స్వామి కానీ దృష్టి దోషాలని ఇమ్మీడియట్లీగా చీల్చి చెండాడేస్తుంది.
మన వ్యాపారంలో ఎటువంటి లోపాలనైనా కూడాను ప్రక్షాళన చేస్తుంది. మనల్ని అన్ని విధాలుగా అందులో మంచి వీల్ పవర్తో వ్యాపార రంగాన్ని చక్రం తిప్పడం జరుగుతుంది. ఇలా బాగా కలిసి వస్తుంది ఇలా చేస్తే. గురుగారు, ఇప్పుడు మీరు యంత్రం గురించి చెప్పారు, అలానే పంచముఖ హనుమాన్ గురించి చెప్పారు, అలానే విఘ్నేశ్వర గురించి కూడా చెప్పారంటే అవును. అవి ఎక్కడ దొరుకుతాయండి అసలు, విగ్రహాలు కానీ యంత్రం కానీ? మంచి మంచి మాటేనండి. ఎందుకంటే అందరికీ తెలియవు కదా. తెలిసిన వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకోవచ్చు. మా దగ్గర అయితే మాత్రం దొరుకుతాయి. మీ దగ్గర మా దగ్గర దొరుకుతాయి. కాకపోతే మా దగ్గర ఏంటంటే వాటికి సంబంధించి మంత్రము, అలాగే మనం చేయవలసినటువంటి క్రియా విధానాలన్నీ కూడా చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటు ఆంజనేయ స్వామి దొరుకుతాడు, ఇటు గణపతి కూడా దొరుకుతాడు. అన్ని యంత్రాలు కూడా A to Z అన్ని యంత్రాలు కూడా మన దగ్గర దొరుకుతాయి. అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి సంప్రదించవచ్చు. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.